అసలు ఓన్లీ సింగర్ అని ఎవరంటున్నారు నేను? మంచి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు. థ్యాంక్స్ అండి. ఫస్ట్ పాట పాడడానికి ముందు ఓ తాళం వేసుకున్నాడు. కరెక్ట్‌గా ఇట్లా అని ఒక పద్ధతిలోకి రాంగానే పాటెత్తుకున్నాడు. అసలు మామూలుగా లేదు రాజు నీ టాలెంటు. కాదు ఏదైనా కొత్త పాట పాడాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాటలంటే విని విని నేర్చుకుంటావు అనుకోవచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది నీకు. కొత్త పాట పాడాలి. అప్పుడు ఎట్లా నేర్చుకుంటావు? చదువుకోలేదు కదా! మామూలుగా ఏంటంటే వినాలి. ఆ కొత్త పాట గూడా ఇప్పుడు నేను చెప్పాను గదా! 'రఘుకుంచే' సారు నాకు ఆయన పాడే పంపించారు. ఆయన పాడి పంపిస్తే విని నేర్చుకున్నావు. అవునండి. సో, నీకు మామూలుగా నువ్వు పాడేటప్పుడు అంటే నీకు బాగా తెలుస్తుందసలు ఏ పాట ఎట్లా పాడాలి అనేది. ఎందుకంటే సంగీతం నేర్చుకున్నావు గాబట్టి. అవునండి. 14 సంవత్సరాలవుతుంది. అద్భుతం అసలు. హ్మ్. ఇన్ని సంవత్సరాలుగా సంగీతం నేర్చుకుంటూ ఇంత ప్రొఫెషనల్‌గా పాడుతూ ఉంటే నీకు ఆపర్చునిటీస్ రాలేదంటే నిజంగా నాకు బాధేస్తుంది. కానీ మొన్న సజ్జనర్ గారు నిన్ను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని పాడించుకున్నారట గదా! అవును. అది చూసాం గూడా మేము వీడియో. అవును. ఇదే సాంగ్ పాడించుకున్నారు. ఇదే పాట పాడావా? అవును. ఓకే. ఇదే పాడిచ్చారు. వెరీ నైస్. ఏమన్నారాయన? కానీ చూసిన తర్వాత బాగా అద్భుతంగా ఉంది. హ్మ్. బాగా అద్భుతంగా వచ్చింది. హ్మ్. కానీ అందరికీ ఇట్లా ఉంటది గానీ మేము అందరూ ఇట్లా పాడలేరు. హ్మ్. నువ్వే ఓన్ మ్యూజిక్ చేస్తున్నావు. మొత్తం నీ బాడీ మొత్తం ఇన్‌స్ట్రుమెంటే అయింది. ఓహ్! నేనన్న మాటే అన్నారా ఆ! ఆయన గూడా? ఆయన అదే ఓకే. మాట అన్నారు. ఆ! అన్న తర్వాత చాలా బాగా పాడుతున్నావు. హ్మ్. హ్మ్. నాకు గూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను కూడా వాళ్ళతోని మాట్లాడతా. హ్మ్. అప్పుడప్పుడు నాతో కాంటాక్ట్ ఉండండి. హ్మ్. నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అని చెప్పారాయన. వెరీ నైస్. వెరీ హ్మ్. నైస్. హ్మ్.